బెంగల్ తుఫాన్ ప్రభావం తగ్గక ముందే భారత వాతావరణ కేంద్రం మరో షాకింగ్ ప్రకటన అయితే చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వరుసగా మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఫెంగల్ తుఫాన్ దాటికి తమిళనాడు అతలాకుతలమైంది. ఇప్పుడు మరో అల్పపీడనం అని ప్రకటించడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బెంగల్ తుఫాను ప్రభావం ఏపీ, తెలంగాణపై పెద్దగా లేకపోయినా తాజా అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే ఆవహించి ఉంది. దీని కారణంగా దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 12వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, యాన్బాల్ జిల్లాల్లో మనకి ఎక్కువగా భారీ వర్షాలు వీస్తాయని, అలాగే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆకాశం నల్లటి మేఘాలుగా నిండిపోయాయి. ఇక ఆయా చోట్ల తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. నిన్న మనం చూస్తే పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే రానున్న 2 రోజుల్లో అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై ఉంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు అయితే పడుతున్నాయి. రానున్న 2 రోజుల్లో జయశంకర్, భూపాలపల్లి, హైదరాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అనేది భారీగా పెరిగింది. వాతావరణం చల్లగా మారింది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. దక్షిణ నైరుతి దిశలుగా వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి అయితే పడిపోతున్నాయి. తెలంగాణలో నిర్మల్, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఇటువంటి ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.